హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన బాడీలో ఉన్న రెండు చిన్న అవయవాలు ఈ కిడ్నీస్. ఇవి మన కంటికి కనిపించవు గానీ ప్రతి నిమిషం మన బ్లడ్ ని శుభ్రం చేస్తానే ఉంటాయి. ఇంకా ఈ కిడ్నీస్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజు వీడియోలో ఈ కిడ్నీస్ గురించి, అసలేంటి ఈ కిడ్నీస్ యొక్క యూజ్, అండ్ ఈ కిడ్నీస్ లో స్టోన్స్ ఎలా వస్తాయి, అండ్ కొన్ని హ్యాబిట్స్ వల్ల మన కిడ్నీస్ డ్యామేజ్ అవుతా ఉంటాయి కదా, ఆ హ్యాబిట్స్ ఏంటి, సేమ్ అదే విధంగా కొన్ని ఫుడ్స్ వల్ల గానీ మన కిడ్నీస్ అయితే డ్యామేజ్ అవుతా ఉంటాయి కదా, ఆ ఫుడ్స్ ఏంటి, కిడ్నీస్ హెల్తీగా ఉండాలంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి, ఇవన్నీ కామన్ గా ఉన్న డౌట్స్ చాలా మందికి. ఈ డౌట్స్ అన్నిటిని ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, కిడ్నీస్ అంటే మన బాడీకి నేచురల్ ఫిల్టర్ మిషన్. అండ్ ఈ కిడ్నీస్ అనేవి ప్రతిరోజు 150 లీటర్స్ బ్లడ్ ని ఫిల్టర్ చేస్తా ఉంటాయి. అండ్ మీరు చాలా సార్లు ఎక్కువ సాల్ట్ ఉన్న ఐటమ్స్ తింటా ఉంటారు కదా, అలాంటి సాల్ట్ అండ్ వాటర్ అండ్ మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ వీటన్నిటిని యూరిన్ ద్వారా బయటికి పంపిస్తా ఉంటాయి. ఇదే విధంగా బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ చేస్తాయి. అండ్ ఈ రెడ్ బ్లడ్ సెల్స్ తయారయ్యే ప్రాసెస్ కి హెల్ప్ చేస్తాయి. అండ్ ఈ కాల్షియం అండ్ మినరల్స్ ని బ్యాలెన్స్ లో ఉంచుతాయి. సో మన బాడీ క్లీన్ గా ఉండాలంటే ఈ కిడ్నీసే మెయిన్. ఇలాంటి కిడ్నీస్ ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. మనకు తెలియని కొన్ని హ్యాబిట్స్, కొన్ని ఫుడ్స్ ఈ కిడ్నీస్ ని డ్యామేజ్ చేస్తున్నాయి. అండ్ దానికన్నా ముందు ఈ కిడ్నీస్ లో స్టోన్స్ ఎలా వస్తాయి అనేది తెలుసుకుందాం. మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఏదన్నా ఒక చిన్న స్టోన్ మన నోట్లో పడితేనే చాలా పెయిన్ కనిపిస్తుంది. అలాంటి చిన్న స్టోనే మన కిడ్నీస్ లో ఉంటే ఈవెన్ ఈ పెయిన్ ని అనుభవించిన వాళ్ళని అడగండి. అసలు ఈ కిడ్నీస్ లో స్టోన్స్ ఎలా తయారవుతాయి అంటే, మన కిడ్నీస్ పని ఏంటంటే రక్తంలో ఉన్న వేస్ట్, టాక్సిన్స్ అండ్ ఎక్స్ట్రా సాల్ట్ అండ్ ఈ వాటర్ ను ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటకు పంపిస్తాయి. ఇది మీకు తెలిసిందే. ఇప్పుడు ఈ సాల్ట్ అండ్ మినరల్స్ లైక్ కాల్షియం ఆక్సలేట్, యూరిక్ యాసిడ్, ఫాస్ఫరస్ ఇవి ప్రాపర్ గా డిసాల్వ్ అయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ మనం నీరు తక్కువగా తాగినప్పుడు యూరిన్ అనేది థిక్ అవుతుంది. దాంతో కాల్షియం అండ్ యూరిక్ యాసిడ్ అనేది డిసాల్వ్ కాకుండా ఉంటాయి. దీని వల్ల క్రిస్టల్స్ అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ ఈ క్రిస్టల్స్ అనేవి ఒకదాంతో ఒకటి కంబైన్ అయ్యి స్టోన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇలా మీ కిడ్నీస్ లో స్టోన్ అనేది తయారవుతుంది. అండ్ ఇవే కాకుండా కొన్ని డైలీ హ్యాబిట్స్ గానే ఉన్నాయి. అవేంటి అంటే ఎక్కువగా సాల్ట్ తినడం. సోడియం ఎక్కువ అయితే కాల్షియం కూడా ఎక్కువగా యూరిన్ లో వస్తుంది, సో స్టోన్స్ వస్తాయి. అండ్ టూ మచ్ ప్రోటీన్ ఫుడ్ తినడం లైక్ ఎగ్స్ గానీ, మీట్ గానీ, దీని వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో రిజల్ట్ అనేది స్టోన్స్. నెక్స్ట్ జంక్ ఫుడ్స్ అండ్ సోడాస్. వీటిలో పాస్పిరేట్ అండ్ షుగర్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల కిడ్నీస్ అనేవి డిహైడ్రేట్ అవుతాయి. అండ్ ఎక్కువగా పాలకూర, బీట్రూట్, చాక్లెట్ వీటిని కానీ తినకూడదు. ఎందుకంటే వీటిలో ఆక్సలేట్ అనేది రిచ్ గా ఉంటుంది. దీని వల్ల కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ ఇంకొక హ్యాబిట్ ఏంటంటే హోల్డింగ్ యూరిన్ ఫర్ లాంగ్ టైం. ఇలా యూరిన్ అనేది హోల్డ్ చేయడం వల్ల మన బాడీలో బ్యాక్టీరియా అనేది గ్రో అయింది. ఈ బ్యాక్టీరియా ద్వారా కిడ్నీస్ లో ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. ఈ పైన చెప్పిన రీజన్స్ అన్ని కిడ్నీస్ లో స్టోన్స్ రావడానికి ఎక్కువ కారణాలు. ఒకవేళ కిడ్నీస్ లో స్టోన్స్ వస్తే ఎలా కనుక్కోవాలంటే, మీకు బ్యాక్ సైడ్ లేదా సైడ్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. అండ్ ఎక్కువగా టాయిలెట్ రావడం, అండ్ సమ్ టైమ్స్ బ్లడ్ గాని వస్తుంది మీరు యూరినేషన్ చేసేటప్పుడు, అండ్ వామిటింగ్ గా గాని ఉంటుంది. మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఎవ్రీథింగ్ చెక్ చేసి మీ కిడ్నీస్ లో స్టోన్స్ ఉన్నాయా లేవా అనేది రిపోర్ట్స్ ఇస్తారు మీకు. అండ్ ఈ కిడ్నీ స్టోన్స్ లో కానీ టైప్స్ గాని ఉన్నాయి. అవి ఎలాంటివంటే కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. ఇది మోస్ట్ కామన్ గా వస్తుంది. ఎక్కువగా బీట్రూట్ తినటం, లేదా టీ తాగటం, లేకపోతే చాక్లెట్ తినటం, లేకపోతే పాలకూర ఎక్కువగా తినటం, వీటి వల్ల ఈ స్టోన్స్ అనేది ఏర్పడతాయి. నెక్స్ట్ యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఇవి ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తాయి. నెక్స్ట్ స్ట్రాయిడ్ స్టోన్స్. ఇవి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల వస్తుంది. మోస్ట్లీ ఉమెన్స్ లో కనపడుతుంది. నెక్స్ట్ కిస్టిన్ స్టోన్స్. ఇది ఒక జెనెటిక్ డిసీజ్. సో ఇలా ఈ ప్రాసెస్ లో మీ కిడ్నీస్ లో స్టోన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మన కిడ్నీస్ ని సేఫ్ గా ఉంచుకోవడానికి ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోకూడదు, ఈ కామన్ థింగ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఎప్పుడు తినకూడదు. ఏదైనా లిమిట్ లోనే ఉంటే ఎలాంటి రోగాలు రావు మనకి. మీరు ఏ ఫుడ్ తీసుకోండి, ఆ ఫుడ్ అనేది లిమిట్ లో తినండి. సో ఇంకా ఆ ఫుడ్స్ ఏంటి అంటే మోస్ట్లీ వాటర్ ఎక్కువగా తాగాలి. ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి. రోజుకి అట్లీస్ట్ 3 లీటర్స్ వాటర్ అనేది తాగండి. సెకండ్ వన్ లెమన్ వాటర్. ఈ లెమన్ వాటర్ లో సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల ఒకవేళ మీ కిడ్నీస్ లో స్టోన్స్ ఉంటే అవి డిజాల్వ్ అవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ కోకోనట్ వాటర్. ఇది ఒక నేచురల్ డిటాక్స్ డ్రింక్. సో మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని ప్లస్ అవుట్ అవుతాయి. నెక్స్ట్ కుకుంబర్ అండ్ వాటర్ మిలన్. ఇవి హైడ్రేషన్ బ్యాలెన్స్ అండ్ మినరల్ బ్యాలెన్స్ కి పర్ఫెక్ట్ ఫుడ్. నెక్స్ట్ బెర్రీస్. ఇవి కిడ్నీ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తాయి అండ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిని కానీ తగ్గిస్తాయి. నెక్స్ట్ గార్లిక్ అండ్ జింజర్. ఇవి ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి అండ్ బ్లడ్ ని క్లీన్ చేస్తాయి. నెక్స్ట్ యాపిల్ అండ్ పపాయ. వీటిలో సోడియం అనేది తక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కిడ్నీస్ మీద స్ట్రెస్ అనేది తగ్గుతుంది వీటిని తిన్నప్పుడు. ఇంకా ఫైనల్ గా ఆకుకూరలు. ఈ ఆకుకూరలు ఎందుకంటే వీటిలో మాగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తాయి. సో అందుకే ఈ ఆకుకూరలు తినాలి. ఇప్పుడు ఈ కిడ్నీస్ ని డ్యామేజ్ చేసే బ్యాడ్ ఫుడ్స్ ఏంటి అంటే ఎక్కువ సాల్ట్, నెక్స్ట్ షుగరీ డ్రింక్స్ అండ్ సోడాస్, అండ్ టూ మచ్ మాంసం తినడం కానీ, పికిల్స్ వీటిని కానీ ఎక్కువ తింటా ఉన్నారు చాలా మంది. నెక్స్ట్ మైదా ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్. ఫైనల్ గా అందరికి ఫేవరెట్ ఐటమ్ ఆల్కహాల్. ఇవన్నీ డైరెక్ట్ గా డ్యామేజ్ చేస్తాయి కిడ్నీని. సో పైన చెప్పిన వాటన్నిటిని అవాయిడ్ చేయండి. వన్స్ కిడ్నీస్ లో స్టోన్స్ వస్తే చాలా పెయిన్ఫుల్ గా ఉంటది. ఆల్రెడీ మీ రిలేటివ్స్ లో గానీ, మీ ఫ్రెండ్స్ లో గానీ వాళ్ళని అడగండి ఆ పెయిన్ అనేది ఎంత భయంకరంగా ఉంటది అనేది. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.